ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుని వాక్యములో నుంచి లేవియాకాండం 17వ అధ్యాయం 13 నుండి 16 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. 14వ వాక్యం. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహమునకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి తిని. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. మీ దివ్యమైన కృప, కాపుదల, కనికరం రెట్టింపు చేసి మేలుతో నింపి నడిపించండి. ఈ వాక్కు చేత మాతో మాట్లాడండి, మమ్మను బలపరచండి. సియోనులో నుండి మీ కృప, మీ కనికరములు మా అందరికీ తోడై నడిపించబడును గాక. సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో దేని రక్తమునైనను తినకూడదు అని మహాదేవుడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన సంగతులను ఇక్కడ మనం చూస్తున్నాం. గడిచిన దినాన కూడా మనము యేసు రక్తము ఒక మనిషినికి ఏం కలుగజేసింది, పాత నిబంధన గ్రంథంలో పశువు యొక్క రక్తము ఒక పాపికి లేదా ఒక మనుషునికి ఎలాగున్న దోషాలను కప్పేదిగా ఉన్నదో, యేసు రక్తం దోషాల నుండి విడిపించేదిగా ఉన్నదని మనము విన్నాం. అయితే ఈరోజు కూడా అదే భాగమును మనము ముందుకు కొనసాగిస్తున్నాము. ప్రియులారా, మనిషిని యొక్క అశుద్ధత లేక అపవిత్రత అనేది ఎలాగున కలుగుచున్నది అని చూస్తే వాక్యంలో ప్రభువారు అంటున్నారు, మరియు ఇశ్రాయేల్లోనే కానీ మీలో నివసించు పరదేశుల్లోనే కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మట్టిలో కప్పవలెను. ఎలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారం. ఒక వ్యక్తి ఒక జీవిని తాను తినుటకు వేటాడి తెచ్చుకున్నప్పుడు దాని రక్తాన్ని తినవద్దు అని ప్రభు చెప్పుచున్నారు. ఎందుకంటే అది ప్రాణం. ఈ రక్తము బలి అర్పణకు అర్పించినప్పుడు అది బలిపీఠం మీద ప్రోక్షించబడాలి తప్ప ఆ రక్తమును మనుషుడు తినకూడదు. అది తింటే ఆ మనుషుడు సమాజంలో నుండి కొట్టివేయబడాలని, అతడు అపవిత్రపరచబడుచున్నాడని. చూడండి 15వ వాక్యం చివరి మాటలో, వాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేయవలెను అని ఈ భాగంలో తెలియపరుస్తున్నారు.
పిల్లరా, మరి ఇవే మాటలు మనము లేవియాకాండం 11 అధ్యాయం 24, 20 వచనాల్లో కూడా ఈ సందర్భాన్ని గూర్చిన కొన్ని మాటలు అక్కడ తెలియపరచబడ్డాయి. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక మనుషుడు అపవిత్రుడైనప్పుడు నీళ్లతో తన వస్త్రాలను తాను కడుగుకొనవలెను, తన దేహాన్ని తాను కడుగుకొనవలెనని దేవుడు తెలియపరిచారు. గమనించండి, నీరు అనేటువంటిది దేవుని యొక్క వాక్యానికి సూచనగా ఉన్నది. వస్త్రాలు మనుషుని యొక్క క్రియలు. అనగా పిల్లరా, నీళ్ల చేత ఒక వస్త్రాలు శుద్ధి చేసుకున్నట్లుగా వాక్యము చేత ఒక మనుష్యుడు తన క్రియలను సరిదిద్దుకోవాలి అనేదే దేవుని యొక్క ఆ సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యాలు యెషయా ప్రవచన గ్రంథంలో ప్రభువారు ఏం చెప్పారంటే, మీ నీతి క్రియలన్నీ నా దృష్టికి మురికి బట్టలా ఉన్నాయి అంటారు. క్రియలు వస్త్రాలకు పోల్చబడ్డాయి, నీరు దేవుని వాక్యానికి పోల్చబడింది. అనగా వాక్యము చేత ఒక వ్యక్తి శుద్ధి చేయబడాలి. ఇప్పుడు మాట్లాడుచున్న నేను, వినుచున్న మీరు, మనకి శుద్ధీకరణ అనేది ఎలా కలుగుతుంది అంటే, మన యొక్క నీతిని బట్టో ధర్మకార్యాలు బట్టో కలగదు. పరిశుద్ధత అనేది ప్రభు ద్వారానే, ప్రభు యొక్క వాక్యం వల్లనే అవుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో మనము ఎరుగవలసినటువంటి సత్యం ఇది. ఒక మనుషుడు పశువు యొక్క రక్తాన్ని తింటే అపవిత్రుడవుచున్నాడు, అతడు కొట్టివేయబడతాడు జనులలో నుండి. కనుక ఆ వ్యక్తి తన దోషములను ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ తన బట్టలను ఉతుకుని నీళ్లతో అతడు శుద్ధి చేయబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మాటలు వినుచున్నటువంటి ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనము శుద్ధీకరించబడడానికి యేసయ్య వాక్యము నీరు వాక్యానికి పోలికగా ఉందన్నాం కదా. ఆ వాక్యం ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుడై ఉన్న యేసు, వాక్యమై ఉన్న యేసు శరీరాన్ని ధరించి లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ యేసునందు ఎవరైతే విశ్వసించారో, వాక్యమై ఉన్న యేసు మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరిచి పవిత్రపరచు దేవుడునై ఉన్నారు. ఆమేన్. సంపూర్ణముగా మనలను పరిశుద్ధపరిచి, సంపూర్ణముగా మనల్ని శుద్ధీకరించి తన నిత్య మహిమకు మనము యోగ్యులు మగునట్లుగా ఆయన చేయుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవం కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా మనము శుద్ధీకరించబడే మార్గం ప్రభువైనటువంటి యేసయ్య మనకు తెలియపరిచారు. ద్వితీయోపదేశకాండం 15 అధ్యాయం 23వ వచనంలో, వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు, నీళ్ళ వలె భూమి మీద దాన్ని ఏం చేయాలంట? పారవేయాలంట. రక్తాన్ని భుజించకూడదు, ఎందుకంటే అది ప్రాణం. 16వ వచనం, మీరు రక్తమును మాత్రం తినక దాన్ని నేల మీద పారబోయేవాళ్ళని అంటారు ప్రభు. ప్రియులారా, జీవము కలిగినటువంటి దేవుని వాక్యంలో లేవియాకాండం 7వ అధ్యాయం 26వ వచనం, మరియు పక్షిదే కానీ జంతువుదే కానీ ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఇది ఒక ఆజ్ఞ ప్రియులారా. ఆ యొక్క రక్తము వాటికి ప్రాణము గనక దాన్ని తినువాడు అపవిత్రుడై జనులలో నుండి కొట్టివేయబడుచున్నారు. చూడండి, సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 32-34 వచనంలో, జనులు దోపుడు సొమ్ము మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకుని
నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తంతోనే తిని యెహోవా దృష్టికి పాపం చేయుచున్నారని కొందరు సౌలుకు తెలియజేయగా అతడు మీరు విశ్వాసఘాతకులైతిరి అని అంటాడు. అంటే ఇలాంటి సందర్భం బైబిల్ ఒక చోట జరిగింది పిల్లరా. కనుక వారిని ఏమన్నారు? యెహోవా దృష్టికి పాపం చేసిన వాళ్ళు అయ్యారంటాడు అక్కడ. ఆత్మీయుల తత్ఫలితంగా ఆ తర్వాత తనకి ఎంత నష్టమో జరిగిందో మనము ఎరిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం. నా దేవుని పిల్ల రక్తముతో తినకూడదు. చనిపోయిన జీవి యొక్క కళేబారమును ప్రతిష్ఠుడైన వాడు ముట్టకూడదు. సంసోనులాగా ముట్టాడు, తన నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ సమూయేలు గ్రంథం 14:32-34లో ఇలాగున రక్తమును తినుటను బట్టి వాళ్ళు దేవుని దృష్టికి పాపం చేసి ఉన్నారని భక్తుడు మాట్లాడతాడు. 34 వచ్చాయి. మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ తమ ఎద్దులను తమ తమ గొర్రెలను నా యొద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షించేవారు. రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకూడదని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించిరి. ఆత్మీయులారా, జీవము కలిగిన దేవుని పిల్లలు మనం. దేవుని వాక్యం నాకు నీకు మనందరికీ ఒకటే. నాకు ఏ వాక్యమో మీకు అదే వాక్యం, మీకే వాక్యము నాకు అదే వాక్యం. చెప్పుచున్న మాటలు నాకు వినుచున్న మీకు మనందరికీ వర్తిస్తుంటే ఇందులో ఉన్న ఆశీర్వాదం అందరిదైతే ఆజ్ఞ కూడా అందరిదే కదా. రక్తమును తినుట దేవుని దృష్టికి పాపం చేసిన వాళ్ళుగా మారుతున్నారు. అయితే అదే రక్తం బలిపీఠం మీదను నేల మీదను ఒలికించినప్పుడు, ఒక పశువు యొక్క రక్తం నేల మీద ఒలికించి పడింది, అలా ఒలికించమని ప్రభు చెప్పారు. లోక పాపములు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా యేసు రక్తం గెత్సేమనే వనము మొదలుకొని గొల్గొతా శిఖరం వరకు ఆయన రక్తం ప్రవహిస్తూనే ఉంది పిల్లరా. పాత నిబంధన ఎన్నున్నది నీడవలే ఉన్న బలి అయితే క్రొత్త నిబంధన ఎందున్నది శ్రేష్టమైన బలి. ఈ బలి అర్పణము ద్వారా మనమందరం విమోచించబడ్డాం, విమోచనకు వారసులుగా మలచబడ్డాం. ప్రభు సన్నిధి మనకు తోడైండును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచారు. అందుకొందరం అయ్యా, మేము ఆహార నియమాల విషయంలో ఎలాగుండాలో మీ బలియాగము ద్వారా మేము యేసు యొక్క సంపూర్ణ సిద్ధిని పొంది ఉన్నాము. జ్ఞాపిక చేసినందుకే స్తోత్రం. దీవించి మేలుతో నింపండి, కృపా కాపుదల కనికరాలు ఇవ్వండి. యేసునామమును అడిగి వేడుకొని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.